నేను బిర్యానీ ఫస్ట్ అండ్ ఎట్లా తీయాలో చూపిస్తా. హండి ఎట్లా చూపిస్తా. నెక్స్ట్ సింగిల్ ఎట్లా తీసుకోవాలి, ఫుల్ ఎట్లా తీసుకోవాలి, పార్సల్ ఎట్లా తీసుకోవాలి, ఇది కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఇది సింగిల్ బిర్యానీ, గ్రామ్స్ కూడా మీకు చెప్పిన. ఇది వచ్చేసి ఫుల్ బిర్యానీ, ఇది వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్. ఇది మీకు బిజినెస్కు తొందర చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. ఫస్ట్ నో ప్రాబ్లం మేడం, నేను చెప్తా. ఇగో ఫస్ట్ ఇది రైస్ సార్ ఇది ఫస్ట్ ఇది రైస్. ఫస్ట్ రైస్ ఇరిగోదు ఎప్పుడైనా. ఇంకో ఇట్లా ఫస్ట్ వైట్ కొంచెం ఇట్లా అనుకోవాలి. ఫస్ట్ పైకి ఇంకో పీసు ఇంకో ఇట్లా ఇట్లా తీసేసుకోవాలి. మంచిగా వచ్చింది సార్, దమ్ పీసు ఊడిపోతుంది. సింగిల్ బిర్యానీకి వచ్చేసి సార్ ఇంకో ఇట్లా ఒక లెగ్ ఇట్లా వేసుకోవాలి. మసాలా ఇది రెండు కలుపుకోవాలి. అచ్చం మసాలా ఇచ్చానుకో కస్టమర్ తినలేడు, అచ్చం వైట్ ఇచ్చినా కూడా మసాలా అయితే కస్టమర్ తినలేరు. రెండు ఇగో ఇక్కడ కలుపుకోవాలి. కొంచెం ఇంకో ఇంత మటుకే గ్యాప్ తీసుకోవాలి. మరి ఇదంతా తీయొద్దు, బిర్యానీ తొందరగా చల్లారుతుంది. అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఆ గ్రేవీ కొంతమంది తింటారు ఇష్టంగా అట్లా. ఇంకో ఇది సింగిల్ బిర్యానీ, ఇది సింగిల్ బిర్యానీ అట్లా. నెక్స్ట్ ఫుల్ బిర్యానీ. ఫుల్ బిర్యానీ వచ్చేసి కస్టమర్ తొందర కంపల్సరీ లెగ్ పీస్లు అనేది సైడ్కి ఉండాలి. ఒక్కోసారి మార్నింగ్ కస్టమర్ వచ్చి లెగ్ పీస్ బిర్యానీ కావాలంటాడు, అప్పుడు ఇదంతా మనం చేయలేం. కాబట్టి అందుకే నేను మీకు ప్రతిసారి చెప్పేది ఏంటంటే లెగ్ పీస్లు అనేది సైడ్కి ఉండాలి అనేది. అట్లాగో లెగ్గు ఒక చెస్ట్. ఇరుగొద్దు రైస్ ఇట్లా ఇట్లా మాత్రం అనొద్దు. ఇంకో ఇట్లా 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 ఇది ఈ విధంగా రావాలి, ఈ విధంగా రావాలి. కొంచెం లైట్గా మసాలా వేస్తే పైనంగా ఇంకో ఇట్లా వేస్తే మస్తు. పచ్చి నెయ్యి వేస్తే ఇంకా సూపర్. పచ్చి